వడియాలు ఎలా చేస్తారు? రోజు మనం స్నాక్స్ తింటుంటాం కదా, వడియాలు వేయించుకొని. ఆ వడియాలు ఎలా చేస్తారో మనం ఈరోజు తెలుసుకున్నాం. ముందు ఇలాగ మనం వాడుకునే బియ్యమే తీసుకోవాలి. వీటిని బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. చూపిస్తాం. అలా కడిగేసుకొని వేసేసి ఆ నీళ్ళు కూడా ఇక్కడ వేస్ట్ చేయరు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ గేదెలు ఉంటాయి కాబట్టి. మనకు గేదెలు లేకున్నా గేదెలు ఉన్న వాళ్ళు బకెట్లు తెచ్చి పెడతారు మన దగ్గర. ఇందులో పోసి పెడితే వాళ్ళు తీసుకెళ్ళేసేసి గేదెలకు పోసుకుంటారు. మనమైతే అలా డ్రైనేజ్లో పోసేస్తుంటాం టౌన్లో అయితే. కానీ ఇక్కడ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్గా వాడుకుంటారు ఈ నీళ్ళు కూడా. అలా నానబెట్టేసేస్తారు. బాగా నానిన తర్వాత వాటిని పిండి చేస్తాం కదక్క ముందు. అది ఇట్లా పొడి పిండి చేసుకుంటారు ముందు. ఈ విధంగా పిండి చేసి ఇప్పుడు నానిన బియ్యాన్ని ఇలాగా మనం మిషన్లో వేసేసేసి పిండిలాగా చేసుకుంటాం అన్నమాట. ఈ పిండిని ఏం చేస్తామంటే ఇది ఇలా కలిపేసుకుంటాం. నీళ్ళు పోసుకొని ఇలా మన దోసపిండిని కలుపుకున్నట్టు కలుపుకుంటాం వాటిని బాగా. కాకపోతే దోసపిండిలో మినపప్పు ఉంటుంది, దీంట్లో ఒట్టి బియ్యం పిండి మాత్రమే ఉంటుంది అన్నమాట. మన పొయ్యి దగ్గరకు వచ్చేసాము. కిచిడి చెట్టు పొయ్యి. ఏం శ్రవంతి, వడియాలు పెడతావా? రా, మాకు హెల్ప్ చెయ్యి. వడియాలు వండుకుంటాం మేము. నువ్వు ఖాళీ వడియాలు హెల్ప్ చెయ్యి. పెట్టేటప్పుడు హెల్ప్ చెయ్యి. నాకు తెలుసు నువ్వు. ఈరోజు మనము ఒక హాఫ్ కేజీ మాత్రమే బియ్యం చేస్తున్నాం అన్నమాట. ఇగో చూడండి, ఇలా పొయ్యి మంట వేసేస్తారు. ఏ జానకి, నీకోసమే చూస్తుంది అక్క. కడుగు నీళ్ళు అంటే తీసుకెళ్ళు. అది కోతి దొల్లిచ్చేస్తుంది. అన్నం చాలా ఉంది దాంట్లో. చూసారు కదా, నేను వడియాలు ఎవరో మన సబ్స్క్రైబర్స్ అడిగారు, వడియాలు పెట్టేది ఒకసారి చూపించండి అక్క అని. సో అమ్మకు చెప్పాను, ఎవరైనా మన ఊర్లో వడియాలు పెడుతుంటే అది షూట్ చేసి పంపమని. కానీ అమ్మ వాళ్ళు ఈ సంవత్సరం పెట్టలేదు. మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి అమ్మ కొంచెం పెట్టి చూపిస్తాను ఎలా పెట్టాలి అని చెప్పి. సో మన కోసం కొద్దిగా బియ్యం, ఒక హాఫ్ కేజీ బియ్యం వేసి వడియాలు చేస్తుంది. లేకపోతే అమ్మ ఈ సంవత్సరం వడియాలు పెట్టలేదంట. ఎందుకంటే కోతులు మన ఊర్లో చాలా ఉన్నాయి. వాటికి కాపలా కాయలేక చచ్చిపోతున్నారు. ఏది బయట పెట్టినా కూడా ఏమంటారు, మొత్తం అల్లకల్లోలం చేసేస్తున్నాయి. సో ఎవరు ఈ వడియాల రెసిపీ అడిగారో వాళ్ళ నేమ్ గుర్తులేదు. ఓకే అమ్మా, నీకోసమే ఈ వడియాల రెసిపీ నేను లోడ్ చేస్తున్నాను. ఓకే, ఇక పిన్ని మాటల్లోనే విందాం మిగతా అంతా వీడియో కూడా. ఇలాగ చెట్లు వెనకాల పెరట్లో ఆ చెట్ల కింద వంట చేసుకుంటుంటే అసలు ఎండననేదే తెలియదు అన్నమాట. ఇలాంటి వంటలు చేసేందుకు మాత్రమే పొయ్యి ఉపయోగిస్తారు. ఎక్కువగా పొయ్యే ఉపయోగిస్తారు, గ్యాస్కి ప్రిఫర్ చెయ్యరు. గ్యాస్ ఎప్పుడో ఏదో కాఫీలు టీలు ఇలాంటివి ఎప్పుడైనా అర్జెంటుగా కూరలు వండడం ఇట్ల వరకే, కానీ ఎక్కువగా పొయ్యి మీదనే ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. తర్వాత పెట్టేసి కడగకుండా దీంట్లో పోసేయాలి. ఇదిగో నీళ్ళు ఇలా పెడతారన్నమాట. ఖాళీ అర కేజీ బియ్యం పిండి కోసమే ఇంత మాత్రం ఈ నీళ్లు, ఈ గిన్నె అన్నమాట. అది దానిలో మళ్ళీ సగ్గుబియ్యం అంటే 50 గ్రాములు ఇస్తే చాలు. అర కేజీ సగ్గుబియ్యంకి 50 గ్రాములు, అర కేజీ బియ్యానికి 50 గ్రాములు సగ్గుబియ్యం వేస్తే అట్లా వేసిన వల్ల ఏమవుతుంది, కడిగేస్తే దాంట్లో మిక్స్ అయిపోద్ది. గుండ్లు అంటే వడియాలు బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇదిగో కడగకుండా ఇందులో పోసేసేయాలి. వాటిని నీళ్ళల్లో పోసేస్తే మళ్ళీ కడిగేసేస్తే పొడి అవుతుందంట. పొడి అంటే కాబట్టి మీరు ఒకవేళ చేసుకోవాలని అంటే కడగొద్దు, అలాగే పోసేసేయండి. పోసేస్తే అవి గుడ్లు కోపడతాయి. అది ఇక నా ఎసురు తిన్నాక ఆవిడ పిండి బాగుంది. కోసి పెడతా, ఆ
దాంట్లో పోసేసుకుందు దానిపైన అయిపోద్ది. అప్పుడు ఇది తీసేసి మిక్సీలో వేసి పెట్టుకుందాం. నిమ్మకాయలు పిండితే వడియాలు తెల్లగా ఉంటాయి అన్నమాట. 2 కాయలు పిండాల, పిండి రసం అన్నం కూడా తెల్లగా ఉంటుంది. అన్నంలో ఒక దెబ్బగా ఉడికేటప్పుడు అప్పుడు అన్నం కూడా ఇలా నిమ్మకాయలు మంచి బాగా పిండేసేస్తే నిమ్మకాయలు 2 నిమ్మకాయలు పిండి నీళ్ళల్లో కానీ పోసేసేస్తే వడియాలు ఎసుట్లో ఇప్పుడు అక్కడ ఎసురు పెట్టాం. అది కూడా చూపించాలి. ఎసురు మనం ఎసురు పెట్టింది చూసాం కదా. ఇప్పుడు ఆ ఎసుట్లో ఈ నిమ్మకాయ రసం నిమ్మకాయలు పిండేసి వేస్తారనమాట. ఎందుకంటే సంవత్సరం అంతా నిలువ ఉంటాయి కాబట్టి. తెల్లగా ఉంటాయి, రుచిగా కూడా ఉంటాయి. ఓకే, పోద్దాం రా. ఇక ఇలా పిండిన నిమ్మకాయ రసం పోసుకోవాలి. ఇది పొంగిపోద్ది, తెల్లకూడదు అన్నమాట. అది తెల్లక ముందే దానిలో పోసేసేస్తే, అంటే ఇప్పుడు మనము ఎసురు పెట్టాము, ఎసుట్లో పొడి సబ్బియ్యం వేసాము, నిమ్మకాయ రసం వేసేసినాం అన్నమాట. వేసేసి మూత పెట్టేసి ఇప్పుడు నీళ్లు తెల్లిన తర్వాత మనం కలిపిన పిండి పోస్తాం. అంతే కదా అక్క? అది కూడా చూద్దాం. ఇంకా దాంట్లో రుచిగా ఉండే దానికోసము ఇంగువ, తర్వాత ఈ పచ్చిమిరపకాయలు మిర్చికి వేసుకొని పెట్టి పెడతా. చూపిస్తాం మళ్ళీ. ఉప్పు, ఇప్పుడు దీనిలో వేసి ఉండేది మనం ఉప్పు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, అంతే. వాటిని దంచుకొని వేసేసాలి ముందు. ఏమా ఫోన్ ఎత్తలేదా? అలిగావా? అంతే పో. ఇది దంచిన మిక్సీలో దంచినటువంటి మిరపకాయలు, ఉప్పు, ఇంగువ. ఏదన్నా పోలుకుంటే దాంట్లో వేసేస్తే కరిగిపోతుంది. ఆడేం లేదు అంటే అక్క మరీ మెత్తగా దంచకూడదు. దంచొచ్చు. ఇట్లుంటేనే కదా కొంచెం బాగుంటుంది. మరీ పొడి చేసేస్తే ఆకుపచ్చగా అయిపోతాయి వడియాలు కూడా. నీళ్ళు ఇలా తెల్లుతూ ఉండాలి. నీళ్ళు తెల్లేటప్పుడు ఆ సగ్గుబియ్యం కూడా వాటితో పాటు ఉడికిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక్క రవ్వ చల్లనీళ్ళు వేసుకోవాలి. ఈ తెల్లిన తర్వాత కొంచెం చల్లనీళ్ళు పోస్తారు, 1 గ్లాసు. ఎందుకు పోస్తారంటే ఇప్పుడు మనం పిండి పోస్తాం కదా, చల్లనీళ్ళు పోసినందువల్ల ఆ పిండి గడ్డగట్టకుండా కలిపెట్టేది కనేనా. అది సరిపోద్ది. ఎక్కువ తెచ్చేసింది, ఎక్కువ రుద్దేసింది. ఇలా పిండి పోస్తూ కలుపుకుంటూ ఉంటే గడ్డ కట్టుకుంటూ ఉంటుంది. ఇదే సరిపోదు. అయ్యో, అసలు ఆ ఉన్న పిండే సరిపోయి ఉండేది. కలిపెట్టు. అప్పుడు నుండి బాగా కలిపి చేయబెట్టుకొని అట్టానాల. అంటే ఇప్పుడు ఉడకల అనుకోకుండా ఉంటే ఉడికినట్టు మనకు. ఇంకొంచెం ఉడకాలి, అట్లా తెలుస్తుంది. తెలుస్తుంది. ఇప్పుడు ఇది పోసినాం అనుకో, గుడ్డ మీదనే పియాం పియాం అయిపోద్ది. అదేలే, బాగా ఉడికితే బాగా. మళ్ళీ నీళ్ళల్లో చెయ్యొద్దుకొని ఇటు పట్టుకొని అట్లా చూస్తే ఇప్పుడు ఉడకొస్తా ఉంది. ఇంకా కొంచెం సేపు ఉడకాలి. అది పెడతా ఉండాలి. చేస్తా అటు వచ్చేసి. సరేలే. అలా నీళ్ళల్లో చేయొద్దుకుంటే అంటుకోకుండా ఉంటుందనే విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు అక్క చెప్తే వింటున్నాం అన్నమాట. అవన్నీ వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ కదా. ఎట్లయినా వస్తు ఉడికిందా లేదా తెలియాలంటే అట్లా నీళ్ళల్లో ముంచుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట. మనం పానకానికి పాకం పట్టిందా లేదా అని బెల్లం వేసినట్టు చేతితో పెట్టి ఉడికింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్క చూస్తుంది. అలా చూసినప్పుడు నీళ్ళల్లో పెట్టి దాని మీదకి అద్దినప్పుడు చేతికి అంటుకోకుండా వచ్చింది. ఇప్పటికి 5-6 సార్లు చూసింది. ఇప్పుడు అసలు చేతికి అంటుకోలేదు. అంటుకోకుండా అంటే ఉడికేసిందని అర్థం అన్నమాట. ఇప్పుడు దానిలో మనం రుబ్బి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉప్పు, తర్వాత ఇంగువ అవి వేసేసి మనం రుబ్బి పెట్టుకున్నది ఇప్పుడు వేసేసుకుంటాం. వేసుకుంటే ఇంగువేమో కమ్మగా వాసన వస్తుంది. ఉప్పు, పచ్చిమిరపకాయలు రుచికి వేస్తారన్నమాట.
ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేస్తారా అక్క? అది చూపిద్దాం వేసినప్పుడు. కొంచెం పచ్చిమిరపకాయలు కాబట్టి కొంచెం ఉడికేటట్టుగా కలిపెడతారు. ఉడకాలి. పిండిలో కూడా మనం ఇందాక వేసినట్టుగా కొంచెం ఉప్పు వేసుకుంటాము, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసిన ఉప్పు వాటి వరకే సరిపోతుంది. ఇప్పుడు మనం వేసేది పచ్చిమిరపకాయ, మనం ఉప్పు పిండిలోకి వేసుకుంటాం అన్నమాట. కొంచెం ఉప్పు అంటే ఉప్పు చూసిన తర్వాత ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఉప్పు వేస్తారు, ఎందుకంటే ఉప్పు లేకుండా ఉన్నా కానీ మనం తినలేం కదా వేయించుకున్న తర్వాత. అది కలిపెడుతుంది చూడ, చూసారా? దాన్ని ఇక్కడ మనం తెడ్డు అంటాము. ఇంతకు ముందు కాలంలో ఎక్కువగా ఊర్లలో ఈ చెక్కతోనే వాడేవాళ్ళు. ఇప్పుడేమో మనకు చెక్క గంటలు, చెక్క స్పూన్లు ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా చాలా ఉండేటివి కదా అప్పట్లో చెక్కయి. కొట్టుకుంటే చాలు, ఏం పెద్దగా నూరబడలే. మాట్లాడవచ్చు, పర్వాలేదు, ఏం కాదులే. మనం ఏం తిట్టుకోవడం లేదు కదా. ఎవరు నన్ను తిడుతుంటే వీళ్ళు ఏం తిట్టుకుంటున్నారు అనుకుంటారు. పొడియాలు పెట్టేటప్పుడు మళ్ళీ చల్లారుతా ఉంటాయి, అప్పుడు మంచి వాసన వస్తుంది. అంటే అవన్నీ వేసేసరికి వాసన బాగా వస్తుంటుంది అన్నమాట. మంచం వేసేసి అంటే ఇప్పుడు ఇది నీళ్ళలో వేస్తున్నాం అక్క, ఇలా మంచం వేసి మంచం మీద గుడ్డు పరుస్తారు. అది వడియాలు వేసేదాన్ని గుడ్డ. ఇది ఎత్తిపోయి దాని మీద మేము కూడా రాబోయేది లేదు, కట్టపోతాయి. మీతో కూడా వస్తాయి కనుక ఏడా పెద్దదిగా ఉంటుంది అంటారు. చాలా పెద్దది అక్క, పెద్దదిగా ఉంటుంది ఆసుపత్రి, చాలా పెద్ద హాస్పిటల్. ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ చేసినారు నాదే. అంతకుముందు ఆ వెనక సెక్షన్లు అన్నీ లేకుండే, ఒట్టి ఇప్పుడు మామూలుగా మన ఆరోగ్యశ్రీకి చూస్తారు చూడు, నా ట్రీట్మెంట్ అయినప్పుడు ఆరోగ్యశ్రీ మాత్రమే ఉండింది అక్కడ. అది ఇప్పుడు ఆ వెనకాలంతా ఇప్పుడు కట్టారు అదంతా. అవును, ఇట్లా మడతలు లేకుండా వేసుకోవాలా. ఇట్లా కొంచెం కొంచెంగా మంచం అంతా పెట్టాలా. చూడండి, ఈ వడియాలు పెట్టడం కూడా సిస్టమేటిక్గా ఒకవైపు నుంచి. సుజాత
సుజాత వస్తుందా? ఆ. వస్తుంది ఇప్పుడా? అవునులే. అయినా కానీ అట్లా ఇట్లా 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 చేస్తూనే ఉంటావు కదా మనోహరా. పాపం ఏదో ఒక విధంగా పిల్లకాయలు వచ్చినప్పుడైతే నిన్ను వడియాలు పెట్టిన తర్వాత సాయంకాలం వరకు ఇలా ఎండనిస్తారన్నమాట. ఇట్లా ఎండిపోయిన తర్వాత తర్వాత ఏం చేస్తారు అక్క వీటిని? ఏం చేస్తావు తర్వాత? నీళ్ళు చల్లు వెనక్కి తిప్పి నీళ్ళు చల్లుతారు. చల్లు నీళ్ళు ఎండలో పోసేది. నీళ్ళు చల్లిన తర్వాత కొంతసేపు ఉంచాలా? అది ఒక్క నిమిషం మేము ఎప్పుడు ఇప్పుడు ఇట్లా చల్లేస్తే రెండు వైపులు వచ్చేస్తాయా? మళ్ళీ వెనక్కి తిప్పి కూడా చల్లాలి. ఇప్పుడు కొంతసేపు నానాలి అది. అంటే వచ్చేస్తాయి. ఇప్పుడు అట్టేసుకున్నాం. పది ఆ నీళ్ళు ఎందుకు చల్లుతారంటే వడియాలు మెత్తబడేసి ఈజీగా వలిసి వచ్చేయాలని. వచ్చేస్తున్నాయి. ఇట్లా ఆగినా కానీ వచ్చేసేటట్టున్నాయి. తీసి ఎండబెట్టిన వడియాలు నిన్న ఇది 2 రోజుల ప్రాసెస్. నిన్నంతా వడియాలు కాసాము, పెట్టాము, ఎండబెట్టాము. ఎండిన తర్వాత వాటిని ఇందాక ఇలా మనం పెట్టుకున్న వడియాల్ని ఒకరోజు ఎండబెట్టిన తర్వాత ఇట్లా అయిపోతాయి అన్నమాట. ఇట్లా సంవత్సరం అంతా ఉంటాయి కదా ఇవి. ఇలా డబ్బాల్లో పోసి స్టోర్ చేసి పెట్టాం.